దురుద్దేశం ఎవరిది సీఎస్ గారు? వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా? జగన్ కనుసైగలతో నడుస్తున్న జవహర్ రెడ్డి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించినది సీఎస్ఏ. ఆయనపై చర్యలు తీసుకోండి ఈసీకి చంద్రబాబు లేఖ. ఉన్నది రాస్తే ఎదురుదాడే రాష్ట్రాల పోలీసులను ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా? సీఎం జగన్కు మరో ఎమ్మెల్సీ షాక్. వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా. నేను మోదీ ఇది కొత్త తరం భారతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాం. రాజస్థాన్లో ప్రధాని మోడీ. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక. జగన్ పాలనలో ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏమిటి? జగన్ ఎత్తిన 13 లక్షల కోట్ల అప్పుల కుంపటి. 50% మించి రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కోటా పెంచుతాం. మద్దతు ధరకు చట్టబద్ధత. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. అధికారంలో వస్తే అగ్నిపథ్ పథకం రద్దు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు వర్షం. హంతకుడు అవినాష్ కోటేస్తారా? రాజన్న బిడ్డగా ఆదరిస్తారా? ఎన్నికల ప్రచారంలో షర్మిల షూటి ప్రశ్నలు. ఊరూరా ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రయత్నం. వివేక హత్య ఉదంతాన్ని జనానికి వివరించిన పీసీసీ అధ్యక్షుడు. చంద్రబాబు కోసం బరితెగించొద్దు. పచ్చమందుకు ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం వార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయి. ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వీళ్ళ ఐపీఎస్ల కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ పరువు నష్టం చర్యలు తీసుకున్న స్పష్టీకరణ. తమ కౌంటర్ను ఈనర్ బ్యానర్గా వేయాలని డిమాండ్. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్ ఐపీఎస్ల అసంతృప్తి. ఒక వర్గానికి కొమ్ము కాస్తారా? పౌర సంఘాల ధ్వజం. మా కోసం వచ్చాడు మా నాయకుడు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం. బస్సు యాత్ర. 5 ఏళ్లు తమ కాపు కాసిన సీఎం జగన్కు ఊరూరు అడుగడుగున జన నీరాజన. జననేతకు చూసేందుకు కరచాలనం మాట కలిపేందుకు ఫోటోల కోసం ఆరాటం. మనుటండాల్లోనూ గంటల తరబడి రోడ్డుపైన జననేత కోసం ఓపికగా నిరీక్షణ. చంటి బిడ్డలు సంకనేసుకుని బస్సు వెంట పరుగులు తీస్తున్న తల్లులు. వీళ్ళ అభ్యర్థులు. రోజు రోజుకు బలహీనపడుతున్న తెలుగుదేశం. మరోపక్క సీఎం జగన్ బస్సు యాత్రతో మరింత కుదేళ్లు. ఎంత హంగామా చేసినా పార్టీ గ్రాఫ్ పెరగలేదని టీడీపీ ఆందోళన. అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ? జగన్ కోతలు, బాబు విచేతలు. గతం లబ్ధిదారులందరికీ అమలు. 5 ఏళ్లలో 200 నుంచి 2000 పెంపు. కొత్త 13 లక్షల పైగా మంజూరు. జగన్ వచ్చాక 12 లక్షల లోపే. అది పాత వాటిని తొలగించి మంజూరు. జగన్ నువ్వు నాయకుడివేనా? బాబాయిని చంపిన వరకు సీట్ ఇస్తావా? అవినాష్ని ఎందుకు కాపాడుతున్నావు? న్యాయం ధర్మం ఎక్కడున్నాయి? ఘోరం ఆపడానికి ఎంపీగా నిలబడ్డా. బస్సు యాత్రపై అన్నపై విరుచుకుపడ్డ చెల్లెళ్ళు. ఏప్రిల్ నుంచి 4000 పెన్షన్. ఏప్రిల్ మే జూన్ పింఛన్కు 1000 అదనం. ఆ 3 నెలలది కలిపి జూలైలో ఇంటికి. అవ్వాతాతలకు చంద్రబాబు హామీ. ఆక్వాకు రూపాయన్నరకు విద్యుత్. చంద్రబాబు. ఒకవైపే సీఎస్ చూపు. తెలంగాణకు వెళ్లేందుకు 2000 మంది ఉద్యోగులు. సీఎస్ సంతకం కోసం ఎదురుచూపులు. వారిని కాదని సంతకాల దొంగ ఏర్పాట్లు. సీఎంఓ స్కామ్ నిందితుడిపై అంత ప్రేమేంటో. సీఎం డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన అటెండర్. ఏపీకి ప్రత్యేక హోదా. పాంచనాయ్ 25 గ్యారంటీ. వాలంటీర్ల కార్యకర్తల తీరు మార్చుకుని వైసీపీ నేతలు.